హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చేపల్ని శుభ్రంగా కడిగేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం 2 చెంచాలండి, గరం మసాలా కొంచెం, ఆయిల్ కొంచెం, నిమ్మరసం, ఇలా కలిపేసుకోండి. మొత్తం అన్ని ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని టైం ఉంటే ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అని అంటే 1 hour చాలు. ఇలా పక్కన పెట్టేసుకున్నాక దాని తర్వాత ప్రాసెస్ చూద్దామండి. జింజర్, గార్లిక్ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక 5 to 6 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కోసుకొని చీలుకొని పెట్టుకోండి పక్కకి. ఆనియన్ కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. 3 టమాటాలు, ఇవి కూడా పెద్దగానే కట్ చేసుకోవాలండి. కడాయి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. లైట్గా మగ్గితే చాలు, మెత్తబడితే చాలు ఉల్లిపాయలు. అవి ఇలా కలుపుకుంటూ ఉండండి. తర్వాత కొంచెం వామ వేసుకోండి. ఇష్టం అండి, వామ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ కూడా చేయొచ్చు. నేను వామ వేసుకుంటున్నాను. టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు కూడా చల్లుకోండి, తొందరగా మగ్గిపోతాయి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇలా వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఒక కర్రీకి ఒక కడాయి తీసుకొని చీలుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, ఆల్రెడీ మనం ముక్కలకి పట్టించున్నాం కదండి, కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. గరం మసాలా పొడి, కొబ్బరి పొడి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని కలిపేసుకొని చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇలా వచ్చినప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక టూ to 3 minutes మూత పెట్టేయండి. కదపకూడదు. ఒక 2 to 3 minutes తర్వాత తీసి ఒకసారి చూసుకోండి. చూసి గరిటెతో కలపకండి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో అలా ఇలా కదపండి. కదిపితే మొత్తం మిక్స్ అయిపోతుంది. తర్వాత చింతపండు రసం వేసుకోండి. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి. తర్వాత ఒక గ్లాసు వాటర్,
మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చూడండి ఎలా మిక్స్ అయిపోయిందో మొత్తం. తర్వాత మూత పెట్టేసుకోండి 5 to 6 minutes అండి. ఫైవ్ టు 6 minutes తర్వాత చూసారా ఎలా ఉడుకుతుందో. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకున్నాక ఇందులో మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచుకోండి గ్యాస్ మీద. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా, పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 2 minutes తర్వాత మళ్ళీ తీసి చూస్తే చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా. ఇలా వచ్చే టైంలో ఒకసారి మళ్ళీ కదిపేసుకొని, ఈ గరిటె పెట్టకండి బాగోదు. చేపల కర్రీలో గరిటె పెడితే టేస్ట్ అంటే ముక్కలు ఇరిగిపోతాయండి. చూడండి ఇలా కలిపేసుకున్నాక ఒకసారి తీసి చూడండి మొత్తం ఆయిల్ అనేది పైకి తేలుతుంది. టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక 1 to 2 hours తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చేపల కర్రీ ఎప్పుడైనా ఒక పూట తర్వాత తింటేనే బాగుంటుంది. టైం లేదు అనుకుంటే 1 to 2 hours తర్వాత తినండి. అప్పుడే తింటే టేస్ట్ బాగోదు. అంటే